ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మను ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినము యోహాను సువార్త 2వ అధ్యాయము 23వ వచనం నుండి 25 వచనాలు ధ్యానించుకుందాం. ఆయన పస్క పండుగ సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక క్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసముంచిరి. అయితే యేసు అందరిని ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు గనుక ఎవడునూ మనుషుని గూర్చి ఆయనకు సాక్ష్యం ఇవ్వనక్కరలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, యోహాను సువార్తలో ఈ 2వ అధ్యాయం అతి ప్రాముఖ్యమైన మాటను ఈ 23, 4, 5 వచనాల్లో మనము చూడగలుగుతాం. యేసు ప్రభువారు యెరూషలేములో ఉన్నప్పుడు అది పస్క పండుగ దినం కనుక అనేక మంది ఆయన చేసిన సూచక క్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసం ఉంచారు. చాలామంది ఆయన యందు విశ్వాసం ఉంచారు. అనేక మంది ఆయన గురించి వారు కలిగి ఉన్న అనుభూతులు, వారికి కలిగిన ప్రేరేపణను బట్టి సాక్ష్యాలు చెప్తూ అనేక విషయాలు వారు బయలుపరుస్తూ ఆ స్థలమందు ఒకరికి ఒకరు తమ యొక్క అనుభవాలు చెప్పుకుంటున్నారు. వాస్తవానికి ఈ పస్క పండుగ సమయంలో వేరే ప్రాంతం నుంచి వచ్చిన ప్రజలు, ఆయా ప్రదేశాల నుంచి వచ్చిన జనాలు, అశేష జనసమూహము పండగలో యేసుప్రభువారు చేసిన పనులే కానీ చేసిన కార్యములు చూసి తన యందు విశ్వాసం ఉంచడం జరుగుతూ ఉండేది. చాలామంది యేసుప్రభువారి యొక్క కార్యాలు చూచినప్పుడు విశ్వాసం ఉంచారు. అయితే ఒక అద్భుతమైన విషయాన్ని మనం గమనించాలి. అద్భుతమైన విషయాన్ని అక్కడ మనము చూడగలుగుతాం. జనులైతే ఆయనకి విశ్వాసం ఉంచుతున్నారు, కానీ ఎవరిని ఆయన విశ్వసించట్లేదు. ఎందుకు అంటే వాక్యము చాలా స్పష్టంగా చెప్తా ఉంది. దేవుని వాక్యములో చాలా అతి ప్రాముఖ్యమైన మాటను ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. ఆ విషయాన్ని ఒకసారి మనం ఆలోచించాలి. చాలామంది ప్రభు చేసిన కార్యాల గురించి చూసి నమ్ముతున్నారు. చాలామంది యేసు ప్రభు నామమందు విశ్వాసం ఉంచుతున్నారు. చాలామంది యేసు ప్రభును అంగీకరిస్తున్నారు. అయితే ఒక ఇంపార్టెంట్ విషయం ఇక్కడ ప్రభు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. ఆ 24వ వచనంలో వారు నమ్ముతున్నారు కానీ యేసు అందరినీ ఎరిగినవాడు గనుక తను మాత్రం వారి వశము చేసుకోవట్లేదు. వారు ఏదేదో వచ్చి చెప్తా ఉన్నారు. చాలాసార్లు ఈ విషయంలో మనుషులైన మనమైతే పడిపోతుంటాం. చాలామంది ఈ రోజుల్లో ఒక వ్యక్తిని అప్రిషియేషన్ చేసి పొగుడుతూ, బ్రదర్ మీరు చాలా మంచివాళ్ళు, బ్రదర్ మీరు చాలా మంచి దాతృత్వం కలిగిన వారు పొగిడిన వెంటనే పడిపోతున్నారు. అంతే, అది సొంత కుటుంబమైనా సొంత సంఘమైనా సేవకుడైనా నిర్లక్ష్యం చేసేస్తారు. ఎవరు పొగుడుతారో వాళ్ళు వెంట పోతూ ఉన్నారు. ఈరోజు లోకం జరుగుతున్న దరిద్రమైన స్థితి అది. యేసయ్యకి ప్రారంభంలోనే తెలుసు. చాలామంది వచ్చి ఆయన దగ్గరికి వచ్చి సాక్ష్యం చెప్తూ పొగుడుతూ ఉంటే ఎవరికి కూడా ఆయన చోటు ఇవ్వట్లేదు. తను ఏమిటో ఆ స్థాయిలోనే ఉన్నాడు. తన్నైన దేవుడు తనకు దేని నిమిత్తం ఏర్పరచుకొని లోకాన్ని పంపించాడో ఆ పని ఆయన ముగించడమే తన కర్తవ్యంగా భావిస్తున్నాడు. అందుకే ఈ మాట ఎంత విలువైన మాట ఉంది. ఆయన మనుషుని ఆంతర్యము ఎరిగినవాడు. ఈరోజు మనిషి యొక్క అంతరంగములో ఉన్న విషయం తెలుసుకొనక పొగిడినటువంటి పొగడుదలకు లోనైపోతున్నారు. పాస్టర్ గారు మాకు ఎప్పుడైనా వందనాలు చెప్పారా, పాస్టర్ గారు మాకు పొగిడియారా, కానీ పలాను వాళ్ళు పొగుడుతున్నారు. అయ్యో, పొగిడిన వాళ్ళు ఎప్పుడు నిన్ను గోతులో దించుతారయ్యా. ఎప్పుడు కూడా వారు నీకు ఏదో అభిమానులు అని అనుకుంటున్నావు. నువ్వు ఏమై ఉన్నావో అదే కరెక్ట్.
కానీ ఎవరు పొగుడుదలకి నువ్వు ఎప్పుడు కూడా చూడొద్దు. యేసయ్య అందరి అంతరంగము నెరిగినవాడు. ఎవరు పొగిడిన మాత్రాన ఆయన ఆ పొగుడుదలకు నిజమే కదా అని భుజాలు గజాలు చేసుకొని ఆయన ఎగిరి గంతులేసే వ్యక్తి కాడు. అంతరంగము ఎవరిది ఏమిటనేది ఆయన బాగా గ్రహించగలిగే వ్యక్తి. ఎవరి మనసులో ఏముందో బయటికి నోరేం మాట్లాడుతుందో ఆయన పోల్చగలడు. ఈరోజు అలా గ్రహించిన వ్యక్తి ఎవరికి నమ్మడు. ఎంతమంది తన ముందుకొచ్చి పొగిడినా, ఎంతమంది తన ముందు గంతులు వేసినా తను ఏమిటో తను అలాగే ఉంటాడు. అది యేసు ప్రభు నేర్పించిన ప్రధానమైన విద్య. ఇది యేసు ప్రభు దగ్గర ప్రతి వ్యక్తి నేర్చుకోవాలి. మనం ఏమై ఉన్నామో అది దేవునికి తెలుసు, మనకు తెలుసు. ఎవరో బయట నుంచి వచ్చిన పొగిడిన మాత్రాన వారి దగ్గర మనము ఎప్పుడు కూడాను లాలోచికి గురి కాకూడదు. వారు పొగుడుతున్నారు కదా అని పొంగిపోకూడదు. ఎప్పుడైనా సరే బెలూన్కి ఎంత ఊదితే అది ఒక ఆకారం వస్తుంది, అంతే. గట్టిగా ఊదితే పేలిపోద్ది. మనుషులు కూడా అంతే. మనుషులు ఎక్కువగా పొగుడుతూ ఉంటే ఆ మనిషి ఏదో ఒక రోజు అవుట్. ఆ వ్యక్తి జీవితం అంతే, ఏదో ప్రమాదంలో పడిపోక తప్పదు. యేసు అందరినీ ఎరిగినవాడు, అంతరంగము నెరిగినవాడు. అలాగే మరొక విషయాన్ని మనము యేసయ్య దగ్గర నేర్చుకుంటున్నాం. ఆయన మనుషుని గూర్చి ఆయనకు ఎవరు కూడా సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయన ఎవరు సాక్ష్యం నమ్మడు. ఆయన అందరికీ ఎరిగినవాడు కనుక తన ముందుకొచ్చి ఎవరు ఎలాంటి విషయాలు చెప్పినా వారి అంతరంగం ఏమిటనేది ఆయనకి తెలుసు. మనుషుని గురించి ఆయనకి స్పష్టంగా తెలుసు కనుక ఆయన ఎవరికి కూడాను ఆయన నమ్మేవాడు కాదు. ఆయన మనసును నెరిగినవాడు కనుక ఒక మనిషి గురించి ఒక మనిషి సాక్ష్యం చెప్పినా యేసయ్య వినడు. ఎవడును మనుషుని గురించి ఆయనకు సాక్ష్యమునివ్వనక్కరలేదు. కొంతమంది మీడియేటర్గా ఉంటారు. మా ఫ్రెండ్ చాలా మంచోడండి. కొంతమంది తల్లులు అంటున్నారు, మా అబ్బాయి చాలా మంచోడండి, మా అమ్మాయి చాలా మంచిదయ్యండి. యేసయ్యకి తెలుసు మీ అబ్బాయి ఎలాంటి వాడో, మీ అమ్మాయి ఎలాంటిదో, నీ భర్త ఎలాంటి వాడో, నీ భార్య ఎలాంటిదో అందరి గురించి యేసయ్యకి తెలుసు. ఒక మనిషిని గురించి మరొక మనిషి సాక్ష్యం ఇచ్చినప్పుడు, లోకములో అయితే మన ముందు ఎవరైనా సాక్ష్యం చెప్పినప్పుడు తనకి బ్రదర్ రా బ్రదర్ తింటారు, రా బ్రదర్ టిఫిన్ చేస్తారు, రా బ్రదర్ టీ తాగుతారు, సోడా తాగుతారని ఇస్తారు. కానీ యేసయ్య చెప్తా ఉన్నాడు, లేదు లేదు లేదు, నేను అందరి గురించి నాకు తెలుసు కాబట్టి వారు ఏదో పెడుతున్నారు, నా గురించి 2 మాటలు చెప్తున్నారని మనం ఎప్పుడు కూడా ఐస్ అయిపోకూడదు, కరిగిపోకూడదు. కొంతమంది వ్యక్తిత్వం ఒక వ్యక్తికి భయంకరంగా దూషిస్తారు, ఒకరి దగ్గర చాలా చెడ్డగా మాట్లాడతారు. కానీ మరొకరి దగ్గర, ఆ వ్యక్తికి సన్నిహితమైన వ్యక్తి దగ్గర దేవుళ్ళు అంటూడండి, చాలా మంచోడండి అంటే ఈ యొక్క అనుకూలమైన వ్యక్తులు ఏమంటారంటే, అయ్యగారు మీ గురించి ఆయన చాలా పొగుడుతున్నారండి. అది దొంగ పొగుడు, అది దొంగ వేషాలు. యేసయ్యకి అది తెలుసు. అందుకే ఎవరు కూడా మనుషుని గురించి ఆయనకి సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆయన ఎప్పుడు కూడా ఎవరు సాక్ష్యము అంగీకరించడు. ఎందుకు? వారి హృదయాంతరంగములో తన పట్ల ఉన్నటువంటి మనోభావాలు ఏంటో ఆయన ఎరిగినవాడు. ఇది అద్భుతమైన విషయం. ఒక మనిషి మనసులో ఒకటి ఉంటుంది, మనిషి మాటల్లో మరొకటి ఉంటుంది. ఆ మాటను మనం ఎప్పుడు నమ్మకూడదు. అంతరంగంలో ఉన్నదే మనం చూడాలి. మనిషి యొక్క మనస్సులో ఉన్నటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. అది అంత తొందరగా అర్థం కాదు ఎవరికి, అంత తొందరగా ఎవరు దాన్ని గ్రహించలేరు. అయితే నా యేసు ప్రభువారు తనైతే అందరినీ ఎరిగినవాడు, అందరిని గ్రహించినవాడు, అందరి గురించి ఆయన తెలుసుకున్నవాడు కనుక ఆయన చాలా జాగ్రత్తగా ఉండి మనిషి గురించి సాక్ష్యం చెప్పినప్పుడు ఆయన ఎప్పుడు కూడా సాక్ష్యాలకు ఆయన విలువ ఇచ్చేవాడు కాదు. ఈరోజు మనిషి గురించి పొగుడుతాడు, కానీ అది దేవుడికి ఇష్టం లేదు. ప్రభు అందుకే తను ఒక మాట అంటాడు, మనుషుల దగ్గర కొనియాడబడింది దేవుని దృష్టికి అది అంత అంగీకారమైనది కాదు.
దేవుని దగ్గర విరిగి నలిగి ఎవరైతే కష్టపడి ప్రభు కొరకు పనిచేస్తున్నాడో, ప్రభు పనిచేస్తున్న చేతులు చూస్తాడు, తనకు హృదయంలో ఇచ్చిన చోటును చూస్తాడు. కానీ నోటితో ఆడే మాటను ఆయన ఎప్పుడు కూడా చూడడు. నోటి మాటను బట్టి ఆయన ఎప్పుడు కూడా మనుషులకు ఆయన నమ్మడు. నా ప్రియ సోదరి, నా ప్రియ సహోదరుడా, ఇది మనం గుర్తుంచుకుందాం. ప్రభువారు ఎక్కడున్నప్పుడు కూడాను ఆయన మనుషులను ఆయన గ్రహించేవాడు, చదివేవాడు. మనుషులను ఆయన వారి అంతరంగాన్ని చూచేవాడు. మనస్ఫూర్తిగా చూపించే ప్రేమ వేరే, బయట నోటితో మాట్లాడుతున్న మాట తీరు వేరే. మాటలకు చేతలకు చాలా తేడా ఉంది. అది యేసయ్య మనకు నేర్పిస్తూ ఉన్నాడు. కనుక యేసయ్య దగ్గర మనం నేర్చుకొని మనము అనుభూతిలో మనం జీవించడానికి సిద్ధపడాలి. ఎప్పుడు కూడా నోటి మాటను బట్టి ఆకర్షించబడి పొగుడుతున్నారు, ప్రేమ చూపిస్తున్నారు, తిండి పెట్టారు, ఎంతో ఆదరించారని ఆ పైన జరుగుతున్న వాటిని బట్టి మనం ఎప్పుడు ఆకర్షితులు కాకూడదు. మనస్ఫూర్తిగా మన పట్ల కలిగి ఉన్నటువంటి ఆ ప్రేమ భావము, మనకు ప్రేమించేవారే మనకు మందలిస్తారు, గద్దిస్తారు. కానీ పైన ప్రేమ చూపి మన దగ్గర నుంచి లబ్ధి పొందాల్సిన అనుకున్న వాళ్ళు మనకు ప్రేమే చూపిస్తారు, కానీ గద్దించరు. గద్దించడంలో మనం మంచి కోరుకునే వ్యక్తిత్వం ఉంటుంది. పొగిడే దాంట్లో మనకు పడగొట్టేటటువంటి కపట ప్రేమ ఉంటుంది. ఆ రెండు మీరు గ్రహించగలిగితే జీవితంలో అత్యున్నత స్థితిలో మీరు సక్సెస్ అవుతారు. రండి, శ్రమలు యేసయ్య మాటల్లో నేర్చుకున్న ఈ అమూల్యమైన విషయాన్ని బట్టి దేవునికి మనం ప్రార్థన చేద్దాం. మికిలి దయగల తండ్రి, ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ఈరోజు మాకు నేర్పించారు. మాటలతో పొగుడుతూ మా దగ్గరికి వచ్చేవారిని నమ్మకూడదు, కానీ వారి అంతరంగాన్ని మేము చూడాలి. వారు మనసులో ఏముందో మేము అది గ్రహించాలి. నిజమే, మనసు రకరకాలుగా పెట్టుకొని బయటికి కపట ప్రేమించే లోకంలో మేము జీవిస్తున్నాం. కనుక మంచి విషయం మాకు నేర్పించారు. మీరు ఆ రోజుల్లో మీ గురించి సాక్ష్యం చెప్పి పొగుడుతున్న వారికి మీరు నమ్మల్లా. అలాగే మనుషుల గురించి మీకు సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ సాక్ష్యం కూడా మీరు అంగీకరించాలా. ఎందుకంటే మీరు అంతరంగము నెరిగిన వారు. ఈరోజు మేము కూడా ఒకరినొకరు గ్రహించేవారమై, అంగీకరించేవారమై, ప్రభు సమస్తాన్ని ప్రభానైనా మేము నేర్చుకున్న వారమై, ప్రభా ప్రతి విషయంలో జాగ్రత్త కలిగి ఆత్మల వివేచన వరముతో ప్రతి ఒక్కరిని వివేచిస్తూ మీకు మహిమకరంగా మిమ్మును మా హృదయంలో ఉంచి మిమ్మును బట్టి మేము జీవించే భాగ్యము దైత్యమని యేసునామమున అడుగుచున్నాం. ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.